భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. శ్రీ రాములోరి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంలో 21 సెక్టార్లుగా విభజించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కళ్యాణంకు రానున్న నేపథ్యంలో సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీరాముని కళ్యాణంకు వచ్చే భక్తులు స్వామివారి కళ్యాణం విశిష్టత తెలిపేలా స్వాగత తోరణాలతో ఆహ్లాద వాతావరణం నెలకొల్పుతున్నారు. ఎండవేడమి ఉన్న దృష్ట్యా స్టేడియం మొత్తం టెంట్లు, వాటర్ స్ప్రే మిషన్ల, కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. చంద్రస్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్న సీతారామ కళ్యాణానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరగనున్నటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చారిత్రక నేపథ్యం ఉన్న ఉత్సవాలు కావడంతో శ్రీ సీతారాముల కళ్యాణం కావచ్చు, అలాగే శ్రీరామ పట్టాభిషేకం కావచ్చు, ఈ 2 కార్యక్రమాలు దేశం మొత్తం కూడా శ్రీరాముడి యొక్క గొప్పతనం తెలిసే విధంగా, చరిత్రను తెలిపే విధంగా ఎంతో వైభవంగా జరుగుతుంటే శ్రీ సీతారామ కళ్యాణాన్ని ఒక్కసారి వీక్షించే చాలు అన్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ కళ్యాణ మహోత్సవానికి దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ఎండ వేడిమి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలంలో ఏదైతే మిథిలా స్టేడియం వద్ద జరుగుతున్న రాములవారి కళ్యాణానికి సంబంధించినటువంటి సెక్టార్ల దగ్గర మనం పూర్తిగా సెక్టార్లన్నీ కూడా విభజించారు. 21 సెక్టార్లుగా ఏర్పాటు చేశారు. విఐపి కావచ్చు, వివిఐపి కావచ్చు, అలాగే సెక్టార్ వైజ్గా వాటి కాస్ట్లు కావచ్చు, టికెట్ రేట్లు కావచ్చు అన్నీ కూడా చూపించే విధంగా, ఎవరు కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అన్ని రకాల సెక్టార్లకు కూడా లైన్లు అనేవి ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి రవాణా సదుపాయం కూడా పూర్తిగా కల్పిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేపథ్యంలో కళ్యాణ ఉత్సవాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం పూర్తిగా ఎండవేడిమి ఎక్కువగా ఉన్న దృష్ట్యా స్ప్రింక్లర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎండ ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఈ ప్రాంతంలో కూర్చొని రాములవారి కళ్యాణాన్ని వీక్షించే వారికి చల్లదనం ఉండే విధంగా మొత్తంగా స్ప్రింక్లర్లు కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ప్రతి సెక్టార్కి కూడా స్ప్రింక్లర్లు పెట్టారు. ఎండవేడిమి ఒక్కోపోత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఫ్యాన్లు, కూలర్లు ఉన్నా కూడా ఎండవేడిమికి తట్టుకోలేని నేపథ్యంలో ఈ స్ప్రింక్లర్ని వాడుతూ వాటర్ అంతా కూడా ప్యూరిఫై అవుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో అందరికీ కూడా చల్లగా తగులుతుండడం వల్ల రాములవారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా చూసే విధంగా, అలాగే వచ్చే భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఏర్పాట్లు అనేవి కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం భద్రాచలం పట్టణం మొత్తం కూడా భద్రాచలంకి సంబంధించి మూడ వీధులన్నీ కూడా ఇప్పటికే అలంకరణలు కూడా పూర్తి చేశారు. పూర్తిగా వెలుగులు, పుష్పాలతో అలంకరించారు. భక్తుల రద్దీ క్రమబద్ధీకరించేందుకు పూర్తిగా సెక్టార్లన్నీ కూడా విభజించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఉత్సవ విగ్రహాలతో రథంలో ఊరేగింపుగా శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఊరేగింపు వచ్చిన తర్వాత ఈ మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా వేద మంత్రాలతో పూజలు ప్రారంభమవుతాయి. ఇక్కడ జరగనున్నటువంటి ప్రభుత్వంకు సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులు కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఈ కళ్యాణ మహోత్సవానికి రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను కూడా సమర్పిస్తారు. దీని తర్వాత కళ్యాణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా ఉండనున్నాయి. కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చూసే విధంగా, ఇటు ఇక్కడికి రాలేని భక్తులకు కూడా కనిపించే విధంగా పూర్తి స్థాయిలో ఛానల్ లింకుల ద్వారా, యూట్యూబ్ ద్వారా కూడా లింక్స్ కూడా ప్రొడక్ట్ చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు కూడా వస్తారు. ఈ వేడుక టీవీ ఛానల్స్ మరియు యూట్యూబ్ ద్వారా కూడా ప్రసారం అవుతుంది. భక్తుల కోసం ప్రత్యేకంగా స్టేడియంస్లో కూడా LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణం ప్రత్యక్షంగా ప్రసారం కూడా చేయనున్నారు. భద్రాచలం పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు వస్తారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్న నేపథ్యంలో ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క దేవాలయంలో జరగనున్నటువంటి ఈ కళ్యాణ వేడుక ఏదైతే ఉంది, కళ్యాణ వేడుకను అందరూ కూడా హ్యాపీగా చూసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. భద్రాచలం వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ నినాదాలతో పూర్తిగా మారుమోగే విధంగా అన్ని రకాల అలంకరణలు కూడా కనపడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఏర్పాట్లు అయితే తుదశకు చేరుకున్నాయి. కళ్యాణానికి సంబంధించినటువంటి మిథిలా స్టేడియం ఏదైతే ఉందో ఈ మిథిలా స్టేడియం అంతా కూడా సర్వంగా సుందరంగా కూడా తీర్చిదిద్దిన పరిస్థితి ప్రస్తుతం భద్రాచలం కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో కిరణ్, భద్రాచలం నుండి.